ఎమ్మెల్సీ కవిత ఒంటరయ్యారా? తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై గులాబీ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది? బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నుంచి కవితకు ఎందుకు సపోర్ట్ రాలేదు? పెద్దాయన మౌనం వెనుక అంతరార్థం ఏంటి? జోక్యం చేసుకోవడం ఇష్టం లేదా, లేక సమస్య ఇంకా ముదురుతుందన్న భయమా? ఇంతకీ కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉందా? అందుకే కవిత విషయంలో పార్టీ రియాక్ట్ కాలేదా? బీఆర్ఎస్ అధిష్టానానికి ఎమ్మెల్సీ కవిత మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తండ్రి కేసీఆర్ కి కవిత లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా నుంచి ఫ్లైట్ దిగగానే అధినేతకు తాను రాసిన లేఖ లీకేజీపై కవిత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ లో భాగంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి తెర వెనుక జరిగిన ప్రయత్నాలను ప్రస్తావించారు. కవిత లేఖ కామెంట్స్ తో బీఆర్ఎస్ ఇరుకున పడింది. అప్పటి నుంచి కేసీఆర్ తనయకు పార్టీతో గ్యాప్ వచ్చింది. జాగృతి సంస్థ ద్వారానే ప్రస్తుతం కవిత కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కామెంట్స్ చేశాక కవిత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జాగృతి ప్రోగ్రామ్స్ కి బీఆర్ఎస్ నేతలు హాజరు కావడం లేదు. అయితే కవిత తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇస్తున్నారు. అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత రియాక్ట్ అయ్యారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. దీంతో పాటు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇవ్వడంపైన కవిత రెస్పాండ్ అయ్యారు. తన సోదరుడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే రోజు తండ్రిని కలిసేందుకు కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎవరికైనా ఇబ్బంది కలిగితే అందరం ఒక్కటవుతామని, పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు పరిష్కారం కోసమే బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చిందని కవిత కామెంట్స్ చేశారు. ఆ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో చర్చగా మారింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ తమ పోరాట ఫలితమే అని కవిత చెప్పుకున్నారు. తన నివాసంలో సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే కవిత సంబరాలు చేసుకోవడంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కవితకు బీసీలకు ఏం సంబంధమని మల్లన్న ప్రశ్నించారు. ఆ ఫ్లోలో దురర్థం వచ్చేలా సామెతలు వాడారు. దీంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు. మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపేదాకా వెళ్లింది. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కవిత మండలి చైర్మన్ కు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు తీన్మార్ మల్లన్న సైతం శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత జరిగిన పరిణామాలపై కారు పార్టీ హైకమాండ్ సైలెంట్ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీన్మార్ మల్లన్న కామెంట్స్ విషయంలో స్పందించలేదు. కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాత్రమే కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై ఎక్స్ వేదికగా స్పందించే కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఎందుకు రియాక్ట్ కాలేదనే దానిపై చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ మరో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కవితపై తీన్మార్ మల్లన్న కామెంట్స్ ని ఖండిస్తూనే జాగృతి కార్యకర్తల దాడితో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కవిత కారణమయ్యారని కామెంట్ చేశారు. మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు గులాబీ పార్టీ అధిష్టానానికి మధ్య ఏర్పడిన గ్యాప్ పూడుతుందో లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. అధినేత స్వయంగా రంగంలోకి దిగి కవితతో మాట్లాడి సమస్యను సాల్వ్ చేస్తారా? పెద్దాయన సైలెన్స్ కి కారణం ఏంటనేది కూడా అంతుపట్టడం లేదు. ఇందుకీ బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరి అయ్యారా లేక కవితను ఒంటరి చేశారా అన్నది అసలు పాయింట్.